నరసింహం బాలకృష్ణ 100వ సినిమా ఏపీ రాజధాని అమరావతిలో ప్రారంభమైంది. చారిత్రక నేపథ్యంలో తెరకెక్కనున్న మూవీకి గౌతమిపుత్ర శాతకర్ణిగా టైటిల్ ఖరారు చేశారు. అమరావతిలోని గౌతమ బుద్ధుడి విగ్రహం వద్ద ముహూర్తపు షాట్ కు క్లాప్ కొట్టారు. మూవీకి క్రిష్ దర్శకత్వం వహిస్తున్నారు. అదేవిధంగా మన అమరావతి గౌతమిపుత్ర శాతకర్ణ సినిమా ఇప్పుడు అనుకున్న సినిమా కాదు అన్నారు బాలకృష్ణ. ఎన్టీఆర్ ఈ సినిమా కోసం స్క్రిప్ట్ తయారు చేసినా ఎందుకో సినిమా ఆగిపోయిందన్నారు. తన అభిమానులు కోరుకునే అంశాలు సినిమాలో ఉంటాయన్నారు బాలయ్య. భరత ఖండాన్ని పాలించిన శాతకర్ణుడు గురించి జనానికి తెలిసింది తక్కువ అన్నారు. ప్రతి కథ ఒక కథకుణ్ణి ఎన్నుకుంటుంది, ఒక గొప్ప కథానాయకుని కోరుకుంటుంది. ఈ గౌతమిపుత్ర శాతకర్ణి అనే అతను ఒక యుగ పురుషుడు. ఆ కథను తీసుకెళ్లి బాలయ్యబాబుకు చెప్పినప్పుడు కథ మొత్తం అయిపోయిన తర్వాత బాలయ్యబాబుతో చెప్పానమాట, సార్ నేను సినిమా చూసేశానండి గౌతమిపుత్ర శాతకర్ణి అని. కథ చెప్తున్నప్పుడు ఆయన వేళ కదలికలు. ఫస్ట్ నేను చిన్న డైలాగ్ చెప్తున్నాను, నా కత్తి కంటే నెత్తుటి చుక్క ఇంకా పచ్చిగానే ఉంది అని బాలయ్యబాబుతో అంటాను. అనగానే ఆయన కళ్ళు మారుతా ఉన్నాయి. కథ చెప్తున్నాగానే ఆయన ముఖ కవలికలు, ఆయన చెయ్యి ఇలా వెళ్ళిపోయింది, ఆయన వేళ కదలికలు. ఆహా, నా శాతకర్ణి ఇతనే. ముందు ఇప్పుడు పూర్తిగా శాతకర్ణి కథ చెప్తున్నప్పుడు నేను ఈ శాతకర్ణిని చూశాను అన్నమాట.